హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ వై నాట్ శంకర్. తెలుసుగా నేను ఎవరు. సో ఇక వీడియో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళే ముందు మన వ్యూవర్స్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈజీగా మనీ ఎర్న్ చేసుకునే ప్రాసెస్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చా. అయితే దాని గురించి వీడియో ఎండ్లో చెప్తా, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. మీ అందరూ రవితేజ కిక్ సినిమా చూసే ఉంటారు కదా. అందులో ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, వెర్ ఈజ్ మై పేషెంట్ అని వస్తాడు కదా. ఈ మెంటల్ డాక్టర్ అయినా నమ్మొచ్చు, కానీ ఈ గూగుల్ మాత్రం నమ్మకండి పోయా. ఎందుకో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 2 days నుంచి సివియర్గా హెడేక్ ఉండి మీ కర్మగాలి గూగుల్లో కానీ సెర్చ్ చేశారే అనుకోండి, ఏం చెప్తుంది తెలుసా? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బోత్ బ్రెయిన్ ట్యూమర్ అండ్ మైగ్రేన్ అని చెప్తుంది. అంతే. అది చూసి మనం అంతటి తాగుతామా? లైఫ్ ఆఫ్టర్ బ్రెయిన్ ట్యూమర్ అని కొడతాం. అదేం చెప్తుంది తెలుసా? యూ విల్ డై ఆఫ్టర్ 2 or 3 years అని చెప్తుంది. అంతే. అది చూసామంటే మనవాడికి లోపల కింద నుంచి పైదాకా నరాలని లోపల అని డ్యాన్స్ వేయడం ఖాయం. ఇక జనరల్గా కొంతమంది గ్యాస్ వల్ల అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది కదా. ఈ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు గూగుల్లో కానీ సెర్చ్ చేశారే అనుకోండి, ఏం చెప్తుంది తెలుసా? మీ హార్ట్కి సరిగ్గా బ్లడ్ ఫ్లో అందట్లేదు, అంతేకాదు మేబీ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ యూ విల్ గెట్ హార్ట్ స్ట్రోక్ అని చెప్తుంది. అంతే. అది చూడగానే మనోడికి గుండె దబ్బా బాధ తీసుకొని లేని హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుంది పోయా. ఇంకా మాట్లాడితే నేను ఏడుస్తా. ఇంకా నేను పడుకుంటా. బై ఛాన్స్ మీరు ఒకవేళ పొరపాటున సెర్చ్ చేసినా కూడా ఈ విషయం డాక్టర్ దగ్గర మాత్రం చెప్పకండి. నాకు అసలే బీపీ ఎక్కువ. నాకు కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ. సో ఓవరాల్గా మన వైద్య నిపుణులు ఏమంటున్నారంటే, మీ బాడీలో కనుక ఏమైనా రెగ్యులర్గా అన్హెల్తీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాటి రిలేటెడ్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండగానే ఈ గూగుల్లో మాత్రం సెర్చ్ చేద్దంటున్నారు భయ్య. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? సో వీడియో స్టార్టింగ్లో ఎక్స్పెన్సెస్ కోసం ఈజీ మనీ ఎర్న్ ప్రాసెస్ ఒకటి చెప్తా అని చెప్పాను కదా. దీనికి జస్ట్ మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు. మీరు ఈ వీడియో చూస్తారంటే ఖచ్చితంగా మీ దగ్గర ఫోన్ ఉండే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్లీగా మీ ఫోన్ తీసుకొని కుదిరితే ఇప్పుడైనా లేదంటే రేపు పొద్దునైనా సరే బిజీ సెంటర్ దాటగానే కొంచెం ముందుకు వెళ్తే మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది కదా, అక్కడ రైట్ తీసుకుంటే వరుసగా సెల్ షాపులు ఉంటాయి. ఏదో ఒక షాప్లోకి వెళ్ళి మీ ఫోన్ అమ్మేసేయండి, ఓకేనా?